ఆ పార్టీకి 100 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కానీ ఈ మధ్య ప్రతిదానికి కన్ఫ్యూజనే. అది సొంత వ్యవహారమైనా సరే, పక్కవారిదైనా సరే సేమ్ టు సేమ్. పార్టీ ఒకటి నిర్ణయిస్తే కింది నేతలు ఇంకోటి చేస్తున్నారు. చివరకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్న నేతలు ఒకరిపై ఒకరు ఢిల్లీకి ఫిర్యాదు చేసుకుంటున్నారు. పాపం తెలంగాణ కాంగ్రెస్ కు ఏదీ కలిసి రావటం లేదు. అలా అనేకంటే నాయకులెవరూ కలిసి ఉండటం లేదని అనడమే కరెక్ట్. ఓటుకు నోటు వ్యవహారంలో టీపీసీసీ అనుసరిస్తున్న వైఖరి ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలకు కారణమైంది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో చంద్రబాబు ఒక్కనే టార్గెట్ చేయాలని కొంతమంది నేతలంటుంటే కేసీఆర్ను కలపాలని పీసీసీ నిర్ణయించటం కొందరు నేతలకు నచ్చటం లేదు. పీసీసీ పిలుపు మేరకు కేసీఆర్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ తెలంగాణలో వారిద్దరి దిష్టిబొమ్మలను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. దొరికిన చంద్రబాబును వదిలి దొరకని కేసీఆర్ను ఇష్యూలోకి లాగటం వల్ల అసలు విషయం పక్కదారి పట్టడం తప్ప ప్రయోజనం ఏముంటుందన్నది నేతల ప్రశ్న. టీపీసీసీ మాత్రం ఈ విషయంలో చంద్రబాబు ఎంతో కేసీఆర్ అంతేనంటోంది. కేసీఆర్ తొలుత దెబ్బతీసింది కాంగ్రెస్నే అని 4 ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నారు కనుక ఫిరాయింపులు ప్రోత్సహించిన కేసీఆర్ను టార్గెట్ చేయాల్సిందేనంటోంది. అయితే ఇప్పుడు సందర్భం వేరని, కాంగ్రెస్ బద్ధశత్రువైన బీజేపీతో అంటకాగుతున్న టీడీపీని ఎండగట్టడానికి, ఇరుకున పెట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదన్నది నేతల వాదన. వీహెచ్ పొంగులేటి లాంటి నేతలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటే మిగిలిన నేతలు ఇద్దరు సీఎంలను టార్గెట్ చేసుకుంటున్నారు. టీపీసీసీ వైఖరి వల్ల అయోమయం ఏర్పడుతోందని, దీన్ని సరిదిద్దాలంటూ ఢిల్లీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఇటు దొరికిన వాళ్లను, దొరకని వాళ్లను కలిపి విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ లక్ష్యం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. అధికార టీఆర్ఎస్ లాగే టీడీపీ కూడా కాంగ్రెస్ కు శత్రువే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. పాపం అనుభవం దండిగా ఉన్న, ఆచరణలో తప్పటడుగులు వేస్తున్న టీ కాంగ్రెస్ ను దేవుడే రక్షించాలి. బ్రిటన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.